చంద్రహాసన ఆ పరంగా కష్టపడి పైకి వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు చిన్న సినిమాలు తీసే ఈ రోజు మొత్తం పాపం కష్టపడి మొన్న ప్రేమ కడలి అని కొంతమంది తీసారు కుర్రోళ్ళు వచ్చారు పాపం ఆ అబ్బాయి ఆ హీరో అంట కోవిడ్ పోయి డబ్బులు సంపాదించుకొని వచ్చి ఆ సినిమా కోసం సినిమా మీద ఉండే పిచ్చి ప్యాషన్ ఇప్పుడున్న పిల్లలకి ఇండస్ట్రీ మీద నేను కూడా ఒక క్యారెక్టర్ చేయాలి నేను హీరోగా ఉండాలని అంత పిచ్చి మీద తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్పినా వినకుండా కష్టపడి సంపాదించుకొని కోవిడ్ పోయి జూనియర్ చేసి మళ్ళీ సినిమా తీసిండు దానికి నేను కూడా పోయినా మాట్లాడినా వాళ్ళు కష్టపడి అంతమంది పిల్లలు అంత జాగ్రత్తగా ప్రతి వాళ్ళని పిలుచుకొని వాళ్ళ సినిమాను అయితే బతిలాడి ప్రమోట్ చేసుకుంటారు ఈ చంద్రహాసనకు అంత కష్టం లేదు కదా వాళ్ళ నాన్న తెచ్చిన పేరు ఉండబట్టే కదా ఆయనకు అంత కష్టం లేకుండా ఫ్రీగా చేసుకుంటుండు వాళ్ళ నాన్న ఉండబట్టే కదా మన ప్రేమ కడల దానికి వాళ్ళ కష్టం ఉంది వాళ్ళకి అయ్యలు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బతిలాడి వాళ్ళ సినిమాను ప్రమోషన్ చేసుకున్నారు అక్కడ కష్టం తెలుస్తుంది ఇక్కడ అహంకారం తెలుస్తుంది చంద్రహాసన్ కాడ అహంకారం తెలుస్తుంది అహంకారం ఉండబట్టే కదా బాబుకి చిన్నవాడంటే మనం చెప్పినా మళ్ళీ వాళ్ళ నాన్న సారీ చెప్పిండులే కానీ మళ్ళీ చెబుతున్నా చిన్నవాడైనా కూడా ఇప్పుడు మనం పిల్లగాడి భవిష్యత్తు మీద ఏమన్నా ప్రభావం పడుద్దేమని నేను చెబుతున్నా ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయొద్దు చంద్రహాసన్ నీకంత పేరున్నప్పుడు కష్టపడి పైకి రావాలి హీరో నీకన్నా పెద్ద హీరోలయ్యా అందరూ మన ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ రామచరణ్ కానీ మహేష్ బాబు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళు మొత్తం చాలా మంది హీరోలు ఎన్ని సినిమాలు తీయలేదు వాళ్ళకి రాని అహంకారం నీకు ఎందుకు వచ్చింది ఒకళ్ళ పాట పాడినవనుకో పాట హీరోలు కూడా పాడినరుగా ఇప్పుడు హీరో వెంకటేష్ పాడిండు మరి బాలకృష్ణ పాడిండు వీళ్ళందరూ చాలా మంది పాడినరు వాళ్ళకి రాని పాట నీకు ఎందుకు వచ్చింది పోవదాలు కాకపోతే తల్లి పవిత్రమైన స్థానం పెట్టి నువ్వు పాట పాడి కూడా అహంకారంగా సారీ చెబుతాను మళ్ళీ జర్నలిస్ట్ మీద కేసు పెట్టిను ఆయన జర్నలిస్టే కదా పాపం ఆయనే అపాలజీ చెప్పాలంటే లేకపోతే మా లాయర్లను తీసుకొని పోయి నీ పని చెబుతానని ఆయన బెదిరెత్తాడు అది ఎంతవరకు కరెక్ట్ అది తప్పు కదా అది చాలా తప్పు చంద్రహాసన్ ముందు ఇట్లా చేయకూడదని నేను కోరుకుంటున్నా అది